Dear students, welcome to ISE. Today's our discussion RRC Group D 6th December 2018 Shift 1 Mathematics Explanation. 6 years ago, a mother's age was 6 times her daughter's age. 3 years hence, the daughters will be 1/3 of her mother's age. The current age of the mother is what? 6 సంవత్సరాల క్రితం అండి. సో 6 సంవత్సరాల క్రితం తల్లి వయసు కూతురు వయసుకు 6 రెట్లు. కూతురు వయసు ఒక భాగం అనుకుంటే తల్లి వయసు 6 భాగాలు అవుతుంది. ఓకేనమ్మా? సో తల్లి వయసుకి 6 రెట్లు, కూతురు వయసు ఒక భాగం అనుకుంటే తల్లి వయసు 6 భాగాలు అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత అంటే +3, 3 సంవత్సరాల తర్వాత కుమార్తె తన తల్లి వయసులో 3/3 ఒక వంతు, అంటే కుమార్తె 3/3 ఒక వంతు అంటే తల్లి వయసు 3 భాగాలు ఉంటే దాంట్లో ఒక వంతు కూతురు వయసు ఉంటుంది. సో అయితే ప్రస్తుతము తల్లి యొక్క వయసు ఎంత, మదర్ యొక్క వయసు ఎంత అని అడుగుతున్నారు. సో మనం వీటిని ఈక్వేషన్ ఫార్మేట్లో రాసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు, లేదా త్రూ ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే ప్రస్తుతం తల్లి వయసు 40 తీసుకుంటే, సో 6 సంవత్సరాల క్రితం అంటున్నారు కాబట్టి అప్పుడు ఎంత అవ్వాలి? 6 సంవత్సరాల క్రితం అంటే మదర్ ఏజ్ 39 అవుతుంది. మదర్ ఏజ్ 39 అంటే 6 పార్ట్స్ 39 అంటే 1 పార్ట్. అసలు 6 టేబుల్లో 39 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు కాబట్టి మీ ఆన్సర్ కాదు. ఒకవేళ ప్రస్తుతము మదర్ వయసు 39 అనుకుంటే 6 సంవత్సరాల క్రితం ఎంత అవుతుంది? 33 అవుతుంది. ఈ 33 అనేది 6వ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో అది కూడా మీ ఆన్సర్ కాదు. ప్రస్తుతం మదర్ వయసు 36 అనుకుంటే 6 సంవత్సరాల క్రితం ఎంత అవుద్ది? 30 అవుద్ది. 6 భాగాలు, ఎస్ 6తో పోతుంది. ఇప్పుడు 6 భాగాలు 30 అంటే ఒక భాగం ఎంత? 5. ఒక భాగం ఎంత? 5. అంతే కదా? 6 భాగాలు 30 అంటే ఒక భాగం 5 కదా. ఇప్పుడు చూడండి 6:1. ఇదేంటి 6 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల తర్వాత అంటే 6 సంవత్సరాల క్రితానికి 3 సంవత్సరాల తర్వాత మొత్తం 9 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. అంటే 39, 9 సంవత్సరాలు యాడ్ చేయాలి. 9 సంవత్సరాలు యాడ్ చేస్తే 14. 39, 14 ఇది 3:1 నిష్పత్తిలో ఉంటుందా? ఉండదు. అంటే ఈ ఆప్షన్ కూడా మీ ఆన్సర్ కాదు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి సో 42నే మీ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెక్ చేయాలనుకుంటే సో 42 ప్రస్తుతం 6 సంవత్సరాల క్రితం అంటే 36, 6 భాగాలు 36 అంటే ఒక భాగం 6 అవుతుంది. సో అది ఎప్పుడు? 6 సంవత్సరాల క్రితం. ప్రస్తుతంకి వెళ్ళాలి అంటే 3 సంవత్సరాల తర్వాతకి వెళ్ళాలంటే 42 కాస్త 45 అవుతుంది. సో ఇది 15 అవుతుంది. 6 + 9 15 అవుతుంది. అప్పుడు 45, 15 అంటే 3:1 కదా. అలాగే అది చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లేదు సార్ మేము ఈక్వేషన్ రాసుకుని వెళ్తామంటే అది మీ ఇష్టం. ఈక్వేషన్ రాసుకుంటే సో 6x 1x అనుకుంటే 6x - 6 ఈజ్ ఈక్వల్ టు, సో లేదంటే +3 ఉంది కాబట్టి 9 ఇయర్స్ తీసుకోండి. ఈక్వల్ చేసుకుంటే సో మీకు x వాల్యూ వస్తుంది. x వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు మీరు సో ప్రజెంట్కి రావాలంటే 6 ఇయర్స్ యాడ్ చేసుకుంటే మీకు వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ అండి, ఏ ప్రొడక్ట్ reaches a buyer from the farmer through 3 middlemen, so with the intermediate profits of 10%, 20%, 30% respectively. Finally, the seller keeps a profit of 15%. If the farmer has sold the product at X rupees, then how much more % did the buyer pay for it? సో ఒక వస్తువును వరుసగా 10%, 20%, 30% లాభాలతో 3 మధ్యవర్తుల ద్వారా రైతు నుండి కొనుగోలుదారు చేరుకుంటుంది. చివరిగా అతను 15% లాభంతో అమ్ముతాడు. ఒకవేళ రైతుకి ఆ వస్తువు X రూపీస్ కింద పడినట్లయితే ఆ X రూపీస్ మీద ఎంత శాతం ఎక్కువ ఫైనల్గా ప్రోడక్ట్ అనేది చేరిందని అడుగుతున్నాడు. అంటే రైతు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ X రూపీస్ అంటున్నాడు, అది నేను 100 రూపీస్ అనుకుంటున్నాను. రైతు దగ్గర అది 100 రూపీస్ ఉందని అనుకుందాం. రైతు నుంచి ఫైనల్గా కస్టమర్కి చేరేలోపు మధ్యలో 3 మిడిల్ మ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంతో కొంత లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు. మొదటోడు ఎంత శాతం లాభం ఎక్స్పెక్ట్ చేశాడండి? మొదటి పర్సన్ 10%. 100 మీద 10% అంటే ఎంతమ్మా? 10. అప్పుడు ఎంత అవుతుందండి? 110 రూపాయలు అవుతుంది. ఈ 110 మీద మళ్ళీ ఎంత శాతం అంటే 20%. 10% అంటే 11, 20% అంటే 22. అప్పుడు ఎంత అవుతుందండి? 132 అవుతుంది. మళ్ళీ ఎంత శాతం అమ్మా? 30%. 30%. సో 30% అంటే ఎంతమ్మా? 39.6. 10% అంటే 13.2. 30% అంటే 39.6. సో ఈ 39.6ని యాడ్ చేస్తే ఎంతమ్మా? ఒక 40ని యాడ్ చేయండి. 172. సో ఆ 0.4 తీసేస్తే 171.6 వస్తుంది. ఇది ఎప్పుడండి? 3 మిడిల్ మ్యాన్ ద్వారా చేరిన తర్వాత. చివరి వ్యక్తి అంటే అతను ఆ షాప్ అతను ఇంకా సో ఫైనల్గా కస్టమర్కి అమ్మేటప్పుడు ఎంత పర్సెంటేజ్ లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 15%.
15%. ఓకేనమ్మా. సో 15%, దీని మీద మళ్ళీ 15% ఫైండ్ అవుట్ చేయాలి. సో 10% ఎంతమ్మా? 10% అంటే ఎంత? 17.16 కదా. 10% అంటే 17.16 అంతే కదా, 17.16. 5% ఎంత? దాంట్లో హాఫ్, 17లో హాఫ్. 17లో హాఫ్ అంటే 8.5. సో 8.5 మళ్ళీ 0.16లో హాఫ్ అంటే 0.8. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 0.08 ప్లస్ 0 అంటే ఎంత వస్తుందమ్మా? 58 వస్తుంది. అలా క్లియర్ అండి. అదే రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? సో 25. సో మనకి 58 16 అంటే ఎంత వస్తుందమ్మా? 64 74, 25.74 వస్తుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? దీనికి ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 125 171 అంటే 196. సో 196 ఇప్పుడు 0.6 0.7 అంటే 1.3 కదా, అంటే 197.34. అంటే 100 కాస్త చూడమ్మా 197.34 ఏంటంటే ఎంత అబోవ్ పెరిగిందండి. అంటే రైతు వద్ద ఏమో అది 100 రూపాయలే ఉంది, కస్టమర్కి చివరికి చేరేసరికి 197.34 అయింది. చూడండి ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ డబల్ అయింది, 97.34 పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 97.34%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ముగ్గురు మిడిల్ మ్యాన్స్, దాని తర్వాత షాప్ ఓనర్కి పోయింది, షాప్ ఓనర్ నుంచి కస్టమర్కి పోయింది. చూడండి ఇన్ని పెరిగినాయి చూడండి. అలా క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 97.34. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఏ 173 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ 727 meters లాంగ్ బ్రిడ్జ్ ఇన్ 40.5 seconds. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? 173 మీటర్ల పొడవైన రైలు 40.5 సెకండ్లలో 727 మీటర్ల పొడవైన వంతెనను దాటుతుంది. అయినా రైలు వేగం ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక వంతెనను దాటుతుంది అంటే దూరం ఎంత దూరం కవర్ చేసినట్లంటే రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. రైలు పొడవు ఎంత? 173 మీటర్లు. వంతెన పొడవు ఎంత? 727 మీటర్లు. ఆ రెండింటిని కలుపుకుంటే మనకు దూరం వస్తుంది. మనకు వేగం కావాలి. వేగము అంటే దూరము బై కాలము, సో డిస్టెన్స్ బై టైం. సో వేగము ఈజ్ ఈక్వల్ టు రైలు వేగము ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంతమ్మా? 727 173, రెండింటిని యాడ్ చేస్తే 900. సో 900 అనేది మీటర్స్లో ఉందండి. ఇప్పుడు మనం కాలం చూస్తే సెకండ్స్లో ఉంది, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చున్నాడు. సో మీటర్ పర్ సెకండ్ మనం కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఇంటూ 18/5 చేయాలి, ఇంటూ 18/5 చేయాలి. సో ఒకసారికి మీరు చూసినట్లయితే క్యాన్సిలేషన్ చూడడం ఒకసారి అందరు కూడా. సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 180 టైమ్స్ పోతుంది అంతే కదా. 5 180 చేస్తే అంటే 900. 4.5 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నానండి. సో 4.5 టేబుల్ 45 టేబుల్ 4 టైమ్స్ పోయింది, 45 టేబుల్ 4 టైమ్స్ పోయింది. 4.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది? 40 టైమ్స్ పోయింది. ఇది 4.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిందండి? 9 టైమ్స్ పోయింది. 9 1s 9 2s, 40 2s ఎంతమ్మా? 80. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 80. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3/4 ఆఫ్ సో సారాస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ద 6/7 ఆఫ్ ప్రియాస్ అమౌంట్ బిట్వీన్ దెమ్. సో ద డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ దమ్ ఈజ్ 3570. హౌ మచ్ మనీ డస్ ప్రియా హ్యావ్? సారా మొత్తంలో 3/5 వంతు భాగము ప్రియా మొత్తంలో 6/7 వంతుకు సమానమైతే వారిద్దరి మధ్య 3570 రూపాయలు పంచబడతాయి. అయితే ప్రియా దగ్గర ఎంత డబ్బు ఉంది? చూడమ్మా, సారా అమౌంట్లో 3/5 వంతు దేనికి ఈక్వల్? ప్రియా మొత్తంలో 6/7 వంతుకి ఈక్వల్. అయితే సో మనకు ప్రియా ఎంత మనీని తీసుకోగలదు? సో ఒకసారికి మేము చూస్తే సారా బై ప్రియా ఈజ్ ఈక్వల్ టు 6/7 ఇంటూ ఈ 3/5 అవతలకు వస్తే ఏమవుతుందంటే 5/3 అవుతుంది. 5/3 అవుతుంది. 3 1s 3 2s అంటే 10/7 అవుతుంది. 10/7 అవుతుంది అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 17 పార్ట్స్. 10 పార్ట్స్ ఏమో సారా, 7 పార్ట్స్ ఏమో ప్రియా. సో టుగెదర్ ఈజ్ వాట్? 17 పార్ట్స్. 17 పార్ట్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత పంచబడినాయమ్మా? 3570. సో 17 టేబుల్లో 3570 ఎన్ని టైమ్స్ పోతుంది? 17 2s 34, రిమైండర్ ఈజ్ 1. 17 1s అంటే 210 టైమ్స్ పోతుంది. అడిగింది ప్రియా కదా, ప్రియా అంటే 7 పార్ట్స్ కదమ్మా. 7 × 210, 7 × 210 అంటే 1470. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1470. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1470. సో 1470 ఎక్కడుందమ్మా? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. The ratio of the 5 angles of a pentagon is 2:3:4:4:5. What would be the measure of the greatest angle?
పంచభుజి యొక్క 5 కోణాల నిష్పత్తి 2:3:4:4:5. అయితే గరిష్ట కోణం ఏమిటి? గుర్తుపెట్టుకున్నామా, పంచభుజి పెంటాగన్ అంటాం. సో ఈ పెంటాగన్లో ఆ భుజాల అంటే ఆ కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 540 డిగ్రీస్ ఉంటుందండి కోణాల మొత్తం. సో మీకు గుర్తుంటే ఓకేనమ్మా, 540 అని గుర్తుంటే ఓకే. గుర్తు లేదనుకోండి, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటాగన్ మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. సో 2n-4 × 90 డిగ్రీస్. సో మనకు ఫార్ములా ఉంటుందండి, దీన్ని అప్లై చేసినా వస్తుందండి మీకు. లేదా n-2 × 180 ఈ ఫార్ములాను అప్లై చేసిన ఆన్సర్ వస్తుంది. n అంటే సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. ఎన్ని సైడ్స్ అమ్మో పెంటాగన్ అంటే 5 ఉంటాయి. n ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 అంటే 10, 10-4 అంటే 6, 6 × 90 అంటే 540 వస్తుంది కదా. n ప్లేస్లో 5 ప్లేస్ చేస్తే 540 వస్తుంది. అంటే పంచభుజిలో కోణాల మొత్తము 540 డిగ్రీస్. ఎన్ని భాగాలండి? 2, 3, 5. సో 5, 9, 9, 4, 13, 13, 5, 18. మొత్తం 18 భాగాలండి. 18 భాగాలు అంటే 540 డిగ్రీస్. అప్పుడు ఒక్కొక్క భాగం ఎంత అవుతుందండి? 30 డిగ్రీలు అవుతుంది. అడిగింది గరిష్ట కోణం. ఇక్కడ గరిష్ట కోణం ఏంటి? 5 భాగాలు. ఒక్కొక్క భాగం 30 డిగ్రీలు కదా, అప్పుడు 5 భాగాలు అంటే ఎంత అవుతుందండి? 150 డిగ్రీలు అవుతుంది. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 150 డిగ్రీలు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3x² + ax + 12 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై x - 3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. సో ఈ యొక్క ఎక్స్ప్రెషను x - 3తో సంపూర్ణంగా విభజించబడితే, సంపూర్ణంగా విభజించబడడం అంటే x ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x - 3 = 0 అనుకుంటే, x - 3 = 0 అనుకుంటే x = 3. అంటే x వాల్యూని 3ని మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ వాల్యూ మీకు వస్తుంది? సో దీంట్లో మనం 3ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, 3ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 సో 3² అంటే 9, ax అంటే 3x, 3a + 12 = 0. అప్పుడు 3 9 = 27 + 12 39, 3a = -39, a = -13, a = what? -13. చూడమ్మా, 3 9 = 27, 27 + 12 39. ఈ +39 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా? -39 అవుతుంది. 3a = -39 అంటే a = -13. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? -13. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద LCM ఆఫ్ 88 and 220. ఈ రెండింటి కసా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? సో ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 22 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి, అంతే కదా. 22 టేబుల్లో 44 టేబుల్లో కూడా పోతాయి. 44 టేబుల్లో పోతాయి. 44 2 times, 44 5 times. 44 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 2 times పోతుంది. సో 2 times of 220 అంటే 440. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 440. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, ఏజెస్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ద రేషియో 5:7. 18 years ago their ages were in the ratio 8:13. their current ages are what? అంటే ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? అంటే వయసులు ఎంత? చూడమ్మా, 5:8 అన్నాడు. అసలు 2 ఆప్షన్స్ ఇచ్చినాడు కదా, ఇద్దరు ఏజ్లు ఇచ్చినాడు కదా. అంటే ఏ ఆప్షను, ఎందుకంటే ఇచ్చింది ప్రస్తుత వయసుల నిష్పత్తే, అడిగింది ప్రస్తుత వయసే, కాబట్టి ఏ ఆప్షను 5:7 రేషియోలో ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది? 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 5s, 9 7s. అంటే ఇది 5:7లో ఉంది. ఇది 20 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 20 కాదు, 40 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది 1:2లో ఉంది. ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ ఇది 5:7లో ఉంది. ఎస్, ఇది కూడా అయ్యే ఆప్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. 5:7 అయ్యే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 45 75 15 టేబుల్లో పోతుంది. 3:5. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 5:7 ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలా ఫీ క్లియర్ అండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 5:7 ఉన్నాయి. కాకపోతే ఒకసారి మీరు చూస్తే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. 18 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 8:13 అంట. అది కూడా సాటిస్ఫై అవ్వాలి. 18 సంవత్సరాల క్రితం, ఇది ప్రస్తుతం కదా 45. 18 సంవత్సరాల క్రితం అంటే దీంట్లోంచి 18 తీసేస్తే ఎంత ఉంటుంది? 45లో నుంచి ఒక 18 తీసేయండి. సో 45లో నుంచి ఒక 18 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 27 వస్తుంది. దీంట్లో ఒక 18 తీసేస్తే 45 వస్తుంది. 45 వస్తుంది. ఈ నిష్పత్తి ఎలా ఉండాలంటే 8:13 ఉండాలంట. అసలు 13 టేబుల్లో 45 పోద్దా? పోదు. అంటే ఆప్షన్ ఏ కూడా కాదు. సో ఆప్షన్ ఏ కూడా కాదు. అప్పుడు 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయండి. ఇంకా ఆప్షన్ బిని చెక్ చేయాల్సిన అవసరం ఉందా? చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్సర్ టిక్ కొట్టచ్చు. లేదా అనుమానం ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఒక 18 సంవత్సరాలు తీసేస్తే 32 వస్తుంది. 70 సంవత్సరాల నుంచి ఒక 18 తీసేస్తే ఎంత వస్తుంది? 52 వస్తుంది. ఇప్పుడు 4 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 4 8లో 4 13. 8:13 వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అలా త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా అటాక్ చేయొచ్చండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లేదు, మీరు దీన్ని 5x దీన్ని 7x అనుకొని
సో 5x - 18 7x - 18 ఈజ్ ఈక్వల్ టు 8/13 అనుకొని ఎక్స్ను ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. అలా కూడా చేయొచ్చు ఆన్సర్, నో ప్రాబ్లం, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా అటాక్ చేయొచ్చు. సింప్లిఫికేషన్ అండి. సో 2 క్యూబ్ అంటే 8 కదా, 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దామా, 2 టైమ్స్ పోయిద్ది. సో 2 టైమ్స్ ఆఫ్ 132 అంటే 264. 264 + 4 అంటే 268. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 268. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, n be the number of different 5-digit numbers. Underline this one, 5 different. So different 5-digit number divisible by 4. So with the digits 4, 5, 6, 7, 8 and 9, no digit being repeated. సో ఏ డిజిట్ కూడా రిపీట్ అవ్వకూడదు, ఏ డిజిట్ కూడా రిపీట్ అవ్వకూడదు. సో 4, 5, 6, 7, 8 9 ఓకేనమ్మా అంకెలతో 4 ద్వారా విభజించబడే 5 అంకెల సంఖ్యలు ఎన్గా ఉన్నాయి, అంటే ఎన్ సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలో ఏ అంకె పునరావృతం కాకూడదు. అయితే ఎన్ విలువ ఎంత, అలాంటివి ఎన్ని ఉంటాయి. ఇప్పుడు 4తో డివిజిబుల్ అవ్వాలంట, జాగ్రత్త చూడమ్మా. 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే 4 బాధ్యత నియమం ఏంటి, చివరి రెండు సంఖ్యలు 4తో పోవాలి, అంతే కదా. సో 1లో స్థానంలో ఉన్నది 10వ స్థానంలో ఉన్నది, యూనిట్స్ ప్లేస్లో ఉన్నది 10th ప్లేస్లో ఉన్నది 4th డివిజిబుల్ అవ్వాలి. అంటే ఈ రెండు 4th డివిజిబుల్ అవుతే ఆ మొత్తం సంఖ్య అంతా కూడా 4తో డివిజిబుల్ అయినట్టు కదా, 4తో పోవాలి. అంటే ఈ రెండింటిని మనకు తెలియదు అవి ఏం పోతాయి అనేది, కానీ ఈ 3 మాత్రం ఫిక్స్ కదా. ముందు ఈ మూడింటిని ఫిక్స్ చేద్దాం, దాని తర్వాత ఆ రెండేంటో చూద్దాం. ముందు ఈ మూడింటిని ఫిక్స్ చేద్దాం. అమ్మ మొత్తం ఎన్ని ఉన్నాయి మన చేతిలో, మొత్తం ఇక్కడ ఒక 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి. అమ్మ 6లో 2 ఫిక్స్ చేయగలుగుతాం ఇక్కడ, అంతే కదా. అంటే మిగతా 4 ఉంటాయి, కానీ 4 ఉంటాయి కానీ ఇక్కడ 3 ప్లేస్లే ఉంటాయి. 4ని ఫిక్స్ చేయాలి కానీ 3 ఉన్నాయి. అంటే 3 ప్లేసుల్లో 4ని ఎన్ని ఫ్యాక్టర్ల బేస్లో మనం చేయగలుగుతామో 4p3 బేస్లో చేయగలుగుతాం. 4p3 ఇంటూ 4p3 ఇంటూ 4p3 అంటే ఎంతమ్మా 24 ఇంటూ ఒకసారి మీరు చూడమ్మా 24 ఇంటూ. సో ఇక్కడ ఏమేమి పాసిబిలిటీస్ వస్తాయో చూద్దాం. సో ఏమేమి పాసిబిలిటీస్ వస్తాయండి, 4, 5 వస్తుందా, రాదు. 4, 6, 4, 7, 4, 8. ఎస్ 4, 8 రావచ్చు, ఒక పాసిబిలిటీ. 4, 8 రావచ్చు. ఇంకేమైనా ఉందా, లేదు. 5తో చూడండి, సో 5తో 56 రావచ్చు 4 టేబుల్లో, ఎస్. నెక్స్ట్ 58 వస్తుందా, రాదు. 57, 59 నో. నెక్స్ట్ 6 టేబుల్లో చూడమ్మా, 6తో ట్రై చేయండి. 6, 4 వస్తుంది, 6, 8 వస్తుంది, ఎస్ అన్నా. సో ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఇంకేం పాసిబిలిటీస్ లేవు. నెక్స్ట్ 7తో చూడండి, 7తో 7, 4, 74 పోతుందా, 75, 76 పోతుంది, ఎస్ 76 పోతుంది, 76 పోతుంది. నెక్స్ట్ 78 పోద్దా, పోదు. 79 పోదు. నెక్స్ట్ 8తో చూడండి, 84 పోతుంది, 84 పోతుంది. 88 తీసుకోవచ్చా, చాలామంది 88 కూడా తీసుకుంటారు. 88 తీసుకోవచ్చా, ఎందుకంటే 8 అనేది రిపీట్ అవుతుంది, రిపీట్ అవ్వకూడదు, పునరావృతం కాకూడదు. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు, 89 తీసుకోలేము, 84 వరకే. సో 9తో తీసుకోవచ్చా, 94 పోదు, 95 పోదు, 96, 97, 98. సో 96 పోతుంది చూడండి, 96 పోతుంది, ఎస్. అంటే ఎన్ని ఉన్నాయమ్మా, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అంటే 24 ఇంటూ 7. సో 24 7 దాస్ ఎంతమ్మా, 168. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఇక్కడ టేబుల్ ఇచ్చున్నాడమ్మా. సో రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ. ద క్లాసిఫికేషన్ ఆఫ్ 100 స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ ఈజ్ 100 స్టూడెంట్స్ అమ్మా. సో అప్టైన్డ్ బై ద ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఎగ్జామినేషన్. ఇంగ్లీష్లో మార్క్స్, సో మ్యాథ్స్లో మార్క్స్ ఇచ్చున్నాడు. ఒకసారి మీ టేబుల్ జాగ్రత్త చూడండి అందరూ కూడా. సో మనకి ఏమి ఇచ్చున్నాడంటే ఈ టేబుల్లో కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను టేబుల్. మార్క్స్ అవుట్ ఆఫ్ 50 అంటే ఎగ్జామ్ 50 మార్క్స్కి పెట్టారు, మ్యాక్సిమం మార్క్స్ 50కి పెట్టారు. ఇదేమో 40 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళేమో 30 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు 20 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు 10 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు 0 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు. 40 అండ్ అబవ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు. 30 అండ్ అబవ్ అంటే 30 to 40 కాదు, 30 to 50. అంటే 30 to 50 26 వచ్చారంటే ఈ 26లో 40 అండ్ అబవ్ వాళ్ళు కూడా ఉంటారు, అది గమనించాలి మీరు. సిమిలర్గా మ్యాథ్స్లో, అగ్రిగేట్లో. క్వశ్చన్ చూద్దాం అసలు ఏం అడిగాడు. సో క్వశ్చన్ ఏం అడిగాడమ్మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ విత్ 20 యాజ్ ద కట్ ఆఫ్ మార్క్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దోస్ పాస్డ్ విత్ 20 యాజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. 20 కట్ ఆఫ్ మార్క్ పెట్టాడంటే దాని మీనింగ్ ఏంటి, 20 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళందరూ, 20 కావచ్చు, 20 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళందరూ పాస్ అయినట్టేగా. 20 మార్క్స్ కట్ ఆఫ్ పెడితే ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అవుతారు చెప్పండి. 20 అండ్ అబవ్ ఎంతమంది ఉన్నారు, 70 ఉన్నారు ఇంగ్లీష్లో కదా. సో ఏమైనా సబ్జెక్ట్స్ అమ్మా, ఇంగ్లీషు అండ్ అగ్రిగేట్, ఇంగ్లీష్ అండ్ అగ్రిగేట్. చూడమ్మా అందరు కూడా
20 and above, 20 and above, ఓకేనమ్మా. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ విత్ 20 యాజ్ కట్ ఆఫ్ మార్క్స్, 20 యాజ్ కట్ ఆఫ్ మార్క్. సో ఇంగ్లీష్లో చూడమ్మా, ఇంగ్లీష్లో కింద మీరు చూస్తే ఇంగ్లీషే కదా ఇచ్చింది సాధించిన సంఖ్యకు మొత్తం మార్కులు 20 మార్కులు కట్ ఆఫ్ సాధించిన విద్యార్థులకు సంఖ్య తేడా ఏమిటి? సో ఇంగ్లీష్లో ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? 20 and above వాళ్ళు 70 ఉన్నారు, 20 and above వాళ్ళు. సో అగ్రిగేట్లు ఎంతమంది ఉన్నారంటే 80 ఉన్నారు. అగ్రిగేట్లు ఎంతమంది ఉన్నారమ్మా? 20 and above వాళ్ళు 80 ఉన్నారు. ఇక్కడ 70 ఉన్నారు, ఇక్కడ 80 ఉన్నారండి. అంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 10. డిఫరెన్స్ ఎంతమ్మా? 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగారు చూడండి. సో ఇక్కడ మీరు 2^5 అంటే ఎంతమ్మా? 32. 2^5 అంటే ఎంత? 32. సో 32 టేబుల్లో 384 ఎన్ని టైమ్స్ పెద్దమ్మా? 12 టైమ్స్ పెద్ది. సో 12 టైమ్స్ పెద్ది. 32 1 జాస్ 32, 32 2 జాస్ 64. సో 12 into 3 అంటే ఎంతమ్మా? 36. 36 + 8 44. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ బి ఇన్ ద రేషియో 7:25. ఇఫ్ బి గేవ్ 5 rupees టు ఏ, ద రేషియో వుడ్ హ్యావ్ చేంజెస్ టు 3:4. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ ఇన్ ద క్వశ్చన్? అంటే టోటల్ మనీ ఎంత అంటున్నాడు. సో అసలు మనీ ఏ రేషియోలో పంచుకున్నారమ్మా వాళ్ళు? 17:25. అంటే 17 parts 25 parts అండి, అంటే 42 parts. అసలు మన ఆన్సర్ అనేది 42కు మల్టిపుల్ ఉండాలి. సో 42 టేబుల్లో 196 వస్తుందా? రాదు. 42 టేబుల్లో 203 వస్తుందా? రాదు. 42 టేబుల్లో 217 వస్తుందా? రాదు. సో 42 టేబుల్లో 210 పోతుంది. 42 5 జాస్ 210 ఎగ్జాక్ట్గా పోతుంది. 42 మల్టిపుల్. ఓకేనండి. లేదు మీరు సమ్ము చేసుకుంటారంటే నో ప్రాబ్లం. ఒకసారి 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తారు సార్? ఒక ఆప్షన్తో చెక్ చేసుకుంటా. ఇప్పుడు 42 5 జాస్ కదా, 17 5 జాస్ అంటే ఎంత? 85. 25 5 జాస్ అంటే ఎంత? 125. ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే ఏకి బి 5 రూపాయలు ఇస్తే ఏకి బి అప్పుడు ఎంత అవుతుంది? ఇది 90 అవుతుంది, అప్పుడు ఇది 120 అవుతుంది. అప్పుడు ఇది ఏ రేషియో ఉంది? 90:120 అంటే 3:4గా. 3:4 వచ్చిందా లేదా? అలా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ గివెన్ బిలో ఈజ్ ఏ రేషనల్? కింది వాటిలో అకర్ణీయ సంఖ్య ఏది? అంటే ఏది పర్ఫెక్ట్ నెంబర్ అని అడుగుతున్నాడండి. పరిపూర్ణ సంఖ్య ఏంటని అడుగుతున్నాడు. సో వీటిని ఎలా రాసుకోవచ్చమ్మా? ఇప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చా? 7² రాయొచ్చు 49ని, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్గా రాయగలమా? రాయలేం. దీన్ని 9² రాయొచ్చు, హోల్ పవర్ 1/6. దీన్ని రాయగలుగుతామా? రాయలేం. దీన్ని 6² రాయొచ్చు, 6² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. రాయగలమా? రాయలేం. సో 3 కానప్పుడు ఆటోమేటిక్ మీ ఆన్సర్ అవుతుంది. కానీ చెక్ చేసుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? సో 2^5 అని రాయొచ్చు. సో 2^6 అని రాయొచ్చు. 2^6 అంటే ఎంత? 64, హోల్ పవర్ 1/6. అప్పుడు 6కి 6 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే సో పరిపూర్ణ సంఖ్యగా పర్ఫెక్ట్ నెంబర్గా మనం తీసుకోవచ్చు 2 అనేది. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్వాడ్రిలేటరల్స్ హ్యాస్ 4 lines ఆఫ్ సిమెట్రీ? సో క్రింది వాటిలో ఏ చతుర్భుజం యొక్క 4 రేఖలను సమరూపతను కలిగి ఉన్నాయి? సమరూపతను కలిగి ఉండడం అంటే, సిమెట్రీని కలిగి ఉండడం అంటే ఏ పరంగా చూసినా ఇవి ఈక్వల్గా ఉండాలి. సిమెట్రీ. సో మీరు ఏరియా పరంగా చూసినా, లైన్స్ పరంగా చూసినా, సైడ్స్ పరంగా చూసినా, డయాగనల్స్ పరంగా చూసినా అన్నీ కూడా సిమిలర్గా ఉండాలి. రాంబస్ ఉంది, రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, బట్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్, అంటే మనం తీసుకోలేం. ప్యారలలాగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, దీన్ని తీసుకోలేం. రెక్టాంగిల్లో కూడా అంతే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, కానీ అన్ని సైడ్స్ ఈక్వల్ అని చెప్పలేము. కానీ స్క్వైర్లో, చతురస్రంలో తీసుకోగలం. మీరు చతురస్రం తీసుకుంటే ఇక్కడ చతురస్రంలో అన్ని భుజాలు సమానం, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగనల్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఏ పరంగా కంపేర్ చేసినా సరే ఆల్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనం చతురస్రమును సమరూపతను కలిగి ఉందని మనం చెప్పొచ్చు. చతురస్రమును మనం సిమెట్రీ కలిగి ఉందని చెప్పొచ్చు. సో సైడ్స్ ఈక్వల్, డయాగనల్స్ ఈక్వల్, యాంగిల్స్ ఈక్వల్, అన్ని రకాలుగా కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి చతురస్రమును సమరూపతను కలిగి ఉందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, ఇన్ ఏ కంప్యూటర్ గేమ్ ఏ బిల్డర్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 hours while a destroyer can demolish such a wall completely in 14 hours. Both the builder and the destroyer were initially set to work together on a level ground, but after 7 hours the destroyed was taken out. So what was the total time taken to build the wall?
ఒక కంప్యూటర్ ఆర్ట్లో ఒక బిల్డర్ 10 గంటల్లో గోడ నిర్మించగలడు, ఒక డిస్ట్రాయర్ 14 గంటలు అటువంటి గోడను పూర్తిగా నాశనం చేయగలడు. బిల్డరు డిస్ట్రాయర్ ఇద్దరు మొదటి ప్రారంభంలో కలిసి పనిచేయడానికి నియమింపబడ్డారు, కానీ డిస్ట్రాయర్ 7 గంటల తర్వాత తన పనిని ఆపేస్తాడు. అయితే గోడను నిర్మించడానికి తీసుకున్న మొత్తం సమయం ఎంత? ఇక డిస్ట్రాయర్ అంటే ఏం లేదండి, మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, పైపులు తోటలు. ఖాళీ చేసే పైపుని డిస్ట్రాయర్ అనుకుందాం, సింపుల్గా అయిపోతుంది. ఓకేనమ్మా? సో ఏ అనేవాడు పని చేసేవాడు అనుకుందాం, బి అనేవాడు పని చెడగొట్టేవాడు అనుకుందాం. ఏ అనేవాడైతే 10 అవర్స్లో చేయగలడు, సో బి అనే చెడగొట్టేవాడు ఉంటే 14 అవర్స్లో చెడగొట్టగలడు. సో ఫస్ట్ టోటల్ వాల్ కన్స్ట్రక్షన్ ఎంత ఉందో చూసుకుందాం. 10, 40 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంతమ్మా? 70 అండి. ఎల్సిఎం ఎంత? 70. 10 టేబుల్లో 7 టైమ్స్ పోతుంది, 14 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. ఎందుకు ప్లస్ మైనస్ రాశారు సార్? వీడు గోడను కడుతున్నాడు కాబట్టి ప్లస్ వేసా, వీడు గోడని డిస్ట్రాయ్ చేస్తున్నాడు కాబట్టి మైనస్ చేస్తాను. ఇనిషియల్గా వాళ్ళిద్దరు కలిసి ఎన్ని గంటలు పనిచేశారమ్మా? 7 గంటలు పనిచేశారండి. ఇద్దరు కలిస్తే పరిస్థితి ఏంటి? 7 కడుతుంటే వీడు 5 డిస్ట్రాయ్ చేస్తున్నాడు, అంటే అవుట్పుట్ ఎంత వస్తుందో 2 వస్తుంది. అలా ఎన్ని గంటలు చేశారంటే 7 గంటల పాటు చేశారండి. గంటకు 2 చొప్పున 7 గంటల పాటు చేశారు, అంటే 14 అయిపోతుందండి. 7 గంటలు చేస్తే 14 కట్టారండి. ఇంకెంత ఉందమ్మా? 70లో 14 పోతే ఇంకెంత ఉంటుంది? 56 ఉంటుందండి. సో ఈ 56 ఎవరు నిర్మించాలి? ఇప్పుడు బి అనేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా ఏ అనేవాడు నిర్మించాలి. 7 గంటకి ఏ అనేవాడు గంటకి 7 నిర్మించగలడు. అప్పుడు 56 నిర్మించడానికి ఎన్ని గంటలు పడుతుంది? 8 గంటలు పడుతుంది. అంటే ఏ ఒక్కడే ఉన్నప్పుడు 8 గంటలు, ఇద్దరు ఉన్నప్పుడు 7 గంటలు. మొత్తం అన్నాడు కదా వాడు, స్టార్టింగ్లో 7 గంటలు, వాడు వెళ్ళిపోయిన తర్వాత 8 గంటలు, మొత్తం 15 గంటలు కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. A solid spherical metal ball of diameter 72 centimeters is melted and recast into small solid cones of diameter 6 centimeters and the height 6 centimeters. So find the number of cones that can be formed by using the melted metal. 72 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఘన గోళాకార బంతిని కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసము మరియు 6 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన చిన్న ఘన సంఖ్యలను ఏర్పడతాయి. అయితే అలాంటివి ఎన్ని ఏర్పరచగలరు? ఎన్ని అని క్వశ్చన్ అడిగినప్పుడు చూడమ్మా, ఎన్ని. సో అలాంటివి ఎన్ని, అలాంటి సంఖ్యలు ఎన్ని అని అడిగినప్పుడు, కరిగించడము అంటే మెల్ట్ చేయడం అంటే ఒక బొమ్మను మనం కరిగించి కొత్త రకాల బొమ్మలుగా తయారు చేయడం. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకున్నామా, వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద ఆకారంలో ఉన్నటువంటి దాని యొక్క ఘనపరిమాణము బై, అంటే పెద్ద బొమ్మ, పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ పెద్ద చిత్రం అంటే ఎలా ఉందండి? ఘన గోళాకార రూపంలో ఉంది, స్పెరికల్, సాలిడ్ స్పెరికల్. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పెరికల్ స్పియర్ ఇస్ వాట్ అమ్మా? 4/3 πr³. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చున్నాడండి. డయామీటర్ 72 అంటే రేడియస్ ఎంత అవుతుందండి? 36 అవుతుంది. రేడియస్ ఎంత అవుతుందమ్మా? 36. πr³ కదా, 36 × 36 × 36 డివైడెడ్ బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. చిన్న చిత్రం ఎలా ఏ ఆకారంలో ఉంది? శంకు ఆకారంలో ఉంది. శంకుకు ఫార్ములా ఏంటమ్మా? 1/3 πr²h. ఇక్కడ వ్యాసం 6 సెంటీమీటర్లు ఇచ్చున్నాడమ్మా, అప్పుడు రేడియస్ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. హెచ్ ఎంత ఇచ్చున్నాడమ్మా? 6 ఇచ్చున్నాడు. ఇప్పుడు చూడండమ్మా, క్యాన్సిల్ చేయండి. 1/3 πకి 1/3 π క్యాన్సిల్ అయిపోతే, సో ఒకసారి కానీ మీరు చూస్తే 6 3s 18 కదా, 18 1s 18 2s 3 1s 3 12 టైమ్స్. ఇంకేమైనా మిగులుతుందా డినామినేటర్లో? ఏం లేదు. సో 4 × 36, 4 × 36 అంటే ఎంతమ్మా? 144. 144 × 12 × 2 అంటే 24. సో 24 × 144 అండి. సో 4 × 4 అంటే 6 అండి. ఎండ్ విత్ 6 రావాలి. సో ఎండ్ విత్ 6 ఉన్నటువంటి ఆప్షన్ ఏముందమ్మా? ఎండ్ విత్ 6 ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ రెక్టాంగిల్ విత్ లెంత్ 14 centimeters and with 3 centimeters is rotated along its length. So by 150 degrees, what is the volume of the shape thus generated? చూడమ్మా, సో 14 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పండి. సో దీన్ని మనం రొటేట్ చేస్తున్నామండి, లెంత్ వైపు రొటేట్ చేస్తున్నామండి. సో సమాంతరంగా 150 డిగ్రీలు తిప్పబడుతుందండి. గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైనా కూడా సరే మనం ఒక రెక్టాంగిల్ని రొటేట్ చేస్తున్నామంటే మనకి ఏం ఏర్పడుతుంది? రెక్టాంగిల్ని మనం రొటేట్ చేస్తే మనకు సిలిండర్ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్ యాంగిల్ని రొటేట్ చేస్తే కోన్ ఏర్పడుతుంది. దీర్ఘ చతురస్రాకారాన్ని మనకిన సో రొటేట్ చేస్తే మనకు సిలిండర్ ఏర్పడుతుంది. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంతమ్మా? 5r²h. 5r²h. r అంటే ఇక్కడ సో 3 అవుతుంది. r అంటే మనకి ఇక్కడ 3 అవుతుంది. సో హెచ్ అంటే ఎంత ఉందమ్మా? ఇక్కడ హెచ్ ఎంత ఉందమ్మా? 14 అవుతుంది. హెచ్ ఎంత అవుతుందమ్మా? 14 అవుతుంది. అలా ఫిగర్ 5r²h. సో మనకు సిలిండర్ ఏర్పడుతుంది. కానీ ఆ సిలిండర్లో మనకి ఎంత భాగం కావాలి? 150 డిగ్రీలు మాత్రమే కావాలి. మొత్తం అంటే 360. ఆ 360 డిగ్రీస్లో
ఆ 360 డిగ్రీస్ మనకు 150 డిగ్రీస్ మాత్రమే కావాలి, 150 డిగ్రీస్ మాత్రమే కావాలి. అంటే 3 5s are 35s are 30 12s are. పై అంటే 22/7 తీసుకుందాం, పై అంటే 22/7 తీసుకుందాం. సో ఒకసారి గేమ్ చూస్తే ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 7 1s are 7 2s are. ఓకేనమ్మా. సో 2 3s are 6 6 2s are 2 1s are 2 11s are 11 3s are 33 33 5s are 165. So your answer is what? 165. Option C is the right answer. The average marks obtained by a group of 25 students was 29. One student left the group as a result, which the average of the remaining students rose to 29.5. So afterwards another student came into the picture. So average marks of group dropped to 28.8. What is the average of the combined marks obtained by the students who left and who joined? సో 25 మంది విద్యార్థుల బృందం పొందిన సగటు మార్కులు 29 అండి. ఒక విద్యార్థి సమూహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఫలితంగా మిగిలిన విద్యార్థుల సగటు స్కోరు 29.5గా ఉంది. తర్వాత ఒక విద్యార్థి చేరాడు, ఫలితంగా సమూహం యొక్క సగటు 28.8గా మిగిలిపోయింది ఉంది. వెళ్ళిపోయిన మరియు విద్యార్థికి సంయుక్త మార్కులు, అంటే వెళ్ళిపోయిన విద్యార్థి మరియు వచ్చిన విద్యార్థి వాళ్ళిద్దరి యొక్క సగటు మార్కులు ఎన్ని అని అడుగుతున్నాడు. ఫస్ట్ 25 మంది విద్యార్థులు ఉన్నారండి, వాళ్ళ సగటు మార్కులు ఎంత? 29. 25 × 29 అంటే ఎంత అవుద్దామా మనకు? 725 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 725. ఇప్పుడు ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు అంటే ఎంతమంది ఉంటారు? 24 మంది ఉంటారు. వాళ్ళ సగటు ఎంతమ్మా? 29.5. 24 × 29.5. 24 30లు ఎంత? 720. 24 30లు అంటే 720 కదా. 24 అర్ధలు ఎంత? 12. 720 నుంచి ఒక 12 తీసేస్తే 708. అప్పుడు వెళ్ళిపోయిన విద్యార్థి హూ ఆర్ లెఫ్ట్, అతనిదే కదా అది. డిఫరెన్స్ ఎంతమ్మా? సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 17 వస్తుంది. ఈ 17 ఎవరిది? వెళ్ళిపోయినటువంటి విద్యార్థి. ఇంకో స్టూడెంట్ యాడ్ అయ్యాడు. ఈసారి ఇంకో విద్యార్థి యాడ్ అయ్యాడంటే అప్పుడు ఎంతమంది అవుతారు? 25 మంది అవుతారు. అప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంతమ్మా? 28.8. ఇప్పుడు టోటల్ చూడండి, 25 × 28. 25 × 28 అంటే ఎంత వస్తుందమ్మా మనకు? 700 వస్తుంది. 25 × 0.8 అంటే 25 × 0.8 అంటే ఎంత వస్తుంది మనకు? సో మనకు 20 వస్తుంది, అంతే కదా. సో ఒకసారి మీరు చూస్తే 720 వస్తుంది. ఓకేనమ్మా. 25 × 28. 25 700. 25.8 టైమ్స్ 25.8 టైమ్స్ 20. ఓకేనమ్మా. 20 28 8s are 200. 20 వస్తుంది. 720 అంటే చూడమ్మా, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా? 725కి 708కి 720కి డిఫరెన్స్ ఎంత అండి? 12. అంటే కొత్తగా యాడ్ అయినటువంటి విద్యార్థి యొక్క సగటు ఎంత మార్కులు ఎన్నమ్మా? 12. సో ఇతని స్కోర్ ఏమో 12 అండి, ఇతనేమో యాడ్ అయిన విద్యార్థి, ఇతనేమో వెళ్ళిపోయిన విద్యార్థి. సో వాళ్ళిద్దరి మధ్య సగటు అడుగుతున్నాడు. ఈ 17కి 12కి సగటు అడుగుతున్నారు. అమ్మ 17కి 12కి సగటు అండి, 17కి 12 సగటు 29/2 అంటే 14.5 కదా. సో ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. చూడమ్మా, 24 నుంచి 25 అయ్యారు అంటే ఈ రెండు మధ్య డిఫరెన్సే కదా. 24 మంది ఉన్నప్పుడేమో 708, 25 మంది ఉన్నప్పుడేమో 720. అంటే ఆ 12 డిఫరెన్స్ ఎవరిదే ఉంటుంది? ఆ కొత్తగా వచ్చిన విద్యార్థిదే కదా. ఇది కొత్తగా వచ్చినటువంటి విద్యార్థి యొక్క మార్కులు, ఇది వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క మార్కులు, ఇద్దరు యొక్క సగటు అడుగుతున్నారు కాబట్టి 17 12 29. 29/2 అంటే 14.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Inlet pipe A can fill a cistern in 35 hours, while outlet pipe B can drain the filled cistern in 40 hours. The two pipes are open together when the cistern is empty, but the outlet pipe is closed when the cistern is 3/5 full. So underline this one, 3/5 full. How many hours did it take to fill the cistern? పైప్ ఏ 35 గంటలు నీటితోటి నింపగలదు, పైప్ బి 40 గంటలు నింపగలదు, నిండి ఉన్న ట్యాంక్ని ఖాళీ చేయగలదు. నీటి తొట్టె ఖాళీగా ఉన్నప్పుడు 2 పైపులు తెరుచుకుంటాయి, కానీ నీటి తొట్టె ఇది 3/5 వంతండి. తెలుగులో అది కన్వర్షన్లో మిస్టేక్ పడిందండి. సో రైల్వే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా తెలుగులో కూడా మిస్టేక్స్ ఇస్తున్నారు, అంటే ఇంగ్లీష్ని తెలుగులో కన్వర్ట్ చేయడంలో. సో అది 3/5 వంతు, ఇక్కడ 3/5 ఇచ్చినాడు కాబట్టి. సో పైప్ బి మూసివేయబడుతుంది. అయితే నీటి తొట్టె నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది? చూడమ్మా, పైప్ ఏ అనేది నింపే పైప్ అండి, 35 గంటలు పడుతుంది. పైప్ బి అనేది ఖాళీ చేసే పైప్ అండి, ఎన్ని గంటలు పడుతుంది? 40 గంటలు పడుతుంది. ఫస్ట్ మనం కసా కట్టాలి, ఎల్సిఎం తీయాలి. 35 40 5 టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 7 టైమ్స్ పోతుంది. 7 టైమ్స్ ఆఫ్ 40 అంటే 280.
ఓకేనమ్మా. 35 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 8 టైమ్స్ పోతుంది. 40 టేబుల్ 7 టైమ్స్ పోతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇద్దరు కూడా 3/5 వరకు ఫుల్ అయ్యే వరకు ఉన్నారండి. 3/5. సో 3/5 ఆఫ్ 280 అంటే సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 5 టేబుల్లో 56 టైమ్స్, 56 3 జార్స్ ఎంత? 168. అంటే 168 ఫిల్ అయ్యేంత వరకు 168 లీటర్స్ వచ్చేంత వరకు కూడా వీళ్ళిద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరు ఉంటే ఒక గంటలో పరిస్థితి ఏంటమ్మా? 8 లీటర్లు వస్తున్నాయి, 7 లీటర్లు పోతున్నాయి. 8 వస్తున్నాయి, 7 పోతున్నాయి. అంటే 1 లీటరేగా ఉండేది. 1 అవర్కి 1 లీటర్ ఉంటుంది. మరి 168 లీటర్స్కి 1 అవర్కి 1 లీటర్ ఉంటే 168 లీటర్స్ నింపడానికి 168 అవర్స్ పడుతుంది కదా. 168 అవర్స్ పడుతుంది, కానీ 168 లీటర్సే వచ్చాయి. కానీ మన టార్గెట్ 280 నింపాలి. ఇంకా 160 అయిపోయిన తర్వాత 168 అయిపోతే ఇంకా ఎన్ని లీటర్స్ ఉంటాయండి? ఇక్కడ 32 112 లీటర్స్ ఉంటాయి. సో 112 లీటర్స్ ఉంటాయి. ఈ 112 లీటర్స్ ఎవరు నింపాలి? ఈ 112 లీటర్స్ ఎవరు నింపాలి చెప్పండి? సో ఈ 112 లీటర్స్ ఎవరు నింపాలి? ఎవరు క్లోజ్ చేసాం? బీని మూసేసాం. అంటే ఏ నింపాలి కదా. ఏ నింపాలంటే ఏ గంటకి ఎన్ని నింపుద్ది? 8 నింపుద్ది. సో 8వ టేబుల్లో 112 అనేది ఎన్నిసార్లు పోయింది? 14 సార్లు పోయింది. అంటే 14 గంటలు పట్టుతుంది. అంటే దీనికి ఒక 14 గంటలు యాడ్ చేయాలండి. 168 అవర్స్కి ఒక 14 గంటలు యాడ్ చేస్తే 172 182 అంటే ఎన్ని అవర్స్ పడుతుందని మొత్తం మీద 182 అవర్స్ పడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, సో టు డిసైడ్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. డేటా సఫిషియన్సీ అడిగాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేటా సఫిషియన్సీ అడిగినప్పుడు మనము ఆన్సర్ చేయడం మన టార్గెట్ కాదు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరిపోతాయి లేదని చెక్ చేయడం మన డ్యూటీ. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు, అసలు దీని నుంచి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. ఏ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. ఈ రెండు మ్యాట్రిసెస్ చూస్తూ, ఈ రెండు మాత్రికలను చూస్తూ మనం ఎన్ వాల్యూ ఎంత చెప్పగలమా? చెప్పలేము. అంటే ఓన్లీ 2 అనేది సఫిషియంట్ కాదు. సో ఎయిదర్ 1 ఆర్ 2 ఈజ్ సఫిషియంట్, ఇది కూడా కాదు. సో రెండు బోత్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ అన్నాడు. 3 కానప్పుడు 4వది ఆన్సర్ అవుద్ది. సో 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి, ఇంకా ఆటోమేటిక్గా 4వ ఆన్సర్ మీ ఆన్సర్ అవుతుంది. సో 2 యూజ్ చేసినప్పుడు కూడా ఆన్సర్ చెప్పలేం. ఎందుకంటే మీరు కావాలంటే మీకు మల్టిప్లికేషన్ తెలుసు కదా, మీరు కావాలంటే మల్టిప్లై చేయండి. సో ఈ రోతో ఈ కాలంని మల్టిప్లై చేయాలి. సో n × 1 అంటే n వస్తుంది, ఓకేనమ్మా. సో నెక్స్ట్ 9 × 0 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ అమ్మా n × 0 అంటే 0 వస్తుంది. 9 × 1 అంటే 9 వస్తుంది. నెక్స్ట్ 2 × 1 అంటే 2 వస్తుంది. 1 × 0 అంటే 0 వస్తుంది. 2 × 0 అంటే 0 వస్తుంది. 1 × 1 అంటే 1 వస్తుంది. దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి? ఏకి ఈక్వల్ చేయాలి. ఏకి ఈక్వల్ అంటే n 9 2 1. ఇప్పుడు ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. n వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేము. ఒకవేళ n ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉండే మాట అయితే ఫైండ్ అవుట్ చేయగలం, కానీ n సో ఇక్కడే ఉంది కాబట్టి ఆన్సర్ చేయలేం. ఇలా వెరిఫై చేయక్కర్లేదు. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా 4వ ఆప్షనే మీ ఆన్సర్ అవుతుంది. మీకు క్లాస్ కాబట్టి మీకు కావాలంటే వెరిఫికేషన్తో సహా చెప్తున్నాను, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మాత్రం డైరెక్ట్గా అటాక్ చేయాలి. A and B can do a piece of work in 9 days, A alone 15 days. They start working together, B leaves 3 days before the completion of the work. For how many days A and B working together? ఇద్దరు కలిసి 9 రోజుల్లో ఒక పని చేయగలరు. అదే పనిని పూర్తి చేయడానికి Aకి 15 రోజులు పడుతుంది. వారు కలిసి పని చేయడం ప్రారంభిస్తారు, కానీ ఆ పని పూర్తవడానికి 3 రోజుల ముందు B వదిలేస్తాడు. అయితే A, Bలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేశారు? సో ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు అంటమ్మా? 9 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే A ఒక్కడైతే 15 రోజుల్లో చేయగలడు. బి ఒక్కడైతే ఫస్ట్ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని కనుక్కుందామండి. 9కి 15 కసాగ ఎంత? సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? ఇవి 3వ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి మ్యాక్సిమం. సో చిన్న సంఖ్య 3 సార్లు పోతుంది. 3 15 45. 9వ టేబుల్లో 9 5లు 15 3లు. సో ఏబీలు కలిస్తే రోజుకి 5 చేస్తారు. ఏ ఒకడే రోజుకు 3 చేస్తాడు. అప్పుడు బి ఒకడే రోజుకి ఎంత చేస్తాడు? 2 చేస్తాడు. ఇప్పుడు ఎవరు వర్క్ స్టార్ట్ చేశారంట? వారు కలిసి పనిని ప్రారంభిస్తారు, కానీ పని పూర్తవుతుందనగా 3 రోజుల ముందు బి వదిలేస్తాడు. పని పూర్తవుతుందనగా 3 రోజుల ముందు అంటే చివరి 3 రోజులు ఏ ఒక్కడే వర్క్ చేస్తుంటాడు కదా. చివరి 3 రోజుల్లో రోజుకు 3 చెప్పిన ఏ ఎంత పనిని పూర్తి చేయగలడు? 9 పూర్తి చేయగలడు. చివరి 3 రోజులు ఏ మాత్రమే ఉంటాడు? రోజుకు 3 చెప్పిన చివరి 3 రోజుల్లో 9 కంప్లీట్ చేయగలుగుతాడు. మొత్తం 45లో 9 వాడు కంప్లీట్ చేస్తే మిగతా 36 ఇద్దరు కలిసి ఉన్నప్పుడే చేస్తుంటారుగా. మిగతా 36 ఇద్దరు కలిసి ఉన్నప్పుడే చేస్తారు కదా. ఇద్దరు కలిసి ఉంటే రోజుకి ఎన్ని చేస్తారు? 5 చేస్తారు. రోజుకి 5 చెప్పిన 36 చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 5 7 35. రిమైండర్ ఈజ్ 1. 1/5 అంటే 0.2. 7.2 అవర్స్ పడుతుంది. అంటే 7.2 అవర్స్ చేసిన తర్వాత సో బి అనేవాడు వదిలేస్తాడు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. నెక్స్ట్ అమ్మా,
సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సో ప్రపోర్షన్ అడిగాడు ఇక్కడ. సో మీ అందరికి కూడా తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అంటే 98 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 140, 35 ఇంటూ 140. ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. ఓకేనమ్మా. అదే సో 14 టేబుల్లో 14 1s ఆర్ 14 7s ఆర్ 7 1s ఆర్ 7 5s ఆర్ 5 ఇంటూ 10 అంటే 50. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. The following table shows the pass percentage of result of 4 schools in the past 4 years. గత 4 ఏళ్లలో 4 పాఠశాలల ఫలితాల యొక్క ఉత్తీర్ణత శాతం ఇచ్చాడండి. గమనించాలి మీరు. ఉత్తీర్ణత శాతమును కింద పట్టికలో ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్ ఏమడిగాడో చూద్దాం. చూడండి. ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ డిడ్ ఆల్ ద స్కూల్స్ హ్యావ్ పాస్ పర్సంటేజ్ మోర్ దాన్ 80? సో మోర్ దాన్ 80 ఉన్నటువంటి స్కూల్ ఏంటి? ఆల్ 4 ఇయర్స్లో మోర్ దాన్ 80. సో ఒకసారి మీరు చూడమ్మా. సో ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ అన్నాడు. ఏ ఇయర్లో అన్ని స్కూల్స్లో మోర్ దాన్ 80 ఉంది? ఇక్కడ మోర్ దాన్ 80 ఉందా? XYZ స్కూల్లో లేదు. ఇక్కడ ఉందా? ABC స్కూల్లో లేదు. మోర్ దాన్ 80 అన్నాడు. ఇక్కడ TUV స్కూల్లో లేదు. ఫస్ట్ 3 సంవత్సరాల్లో లేదు. నెక్స్ట్ 2016లో చూడండి 92, 96, 97, 96. ఎస్, ఆల్ స్కూల్స్లో కూడా అబోవ్ 80 ఉంది. అంటే ఏ ఇయర్ అండి అది? సో ఏ ఇయర్ అది? 15-16, లాస్ట్ సంవత్సరం కదా 15-16. సో 15-16 సంవత్సరంలో అన్ని స్కూల్స్లో కూడా అబోవ్ 80% అనేది సో వాళ్ళు సాధించడం జరిగింది. నెక్స్ట్ అమ్మా, LCM ఆఫ్ 76, 57. ఏ టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. చిన్న సంఖ్య ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అన్ని సార్లు ఇంటూ పెద్ద సంఖ్య 3 76, 228. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, సో ఫైండ్ ద రిమైండర్ when 1 plus a square plus a cube plus a to the power of 2018 is divided by a minus 1. a minus 1 అంటే కాబట్టి a is equal to 1 ప్లేస్ చేయండి అమ్మా. a is equal to 1 ప్లేస్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 2018 వస్తుంది. ప్లస్ స్టార్టింగ్లో 1 ఉంది కదా, సో 2019. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2019. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. If a to the power of x is equal to 4 by x to the power of minus x, then find the value of x. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మనకు సాటిస్ఫై అవుతుంది. చూడమ్మా, 1 పెట్టామనుకోండి, a to the power of 1 is equal to 4 by 1 to the power of minus 1. సాటిస్ఫై అవుతుందా? సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 8 is equal to 4 అయితే కాదు కదా. 2 ప్లేస్ చేసుకోండి, 8 స్క్వేర్ అంటే 16. 4 by 2 to the power of minus 2. సో 4 by సంథింగ్ విల్ బీ ఈక్వల్ టు ఇట్స్ నాట్ మోర్ దాన్ 16. 2 కూడా కాదు. 1 by 2 తీసుకున్నాం అనుకోండి, 8 to the power of 8ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. సో 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. ఎక్స్ ప్లేస్లో 1 by 2 అంటే 2 to the power of 3 by 2 ఈజ్ ఈక్వల్ టు 4 by, సో ఎక్స్ ప్లేస్లో 1 by 2 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 by 2. సో 1 by 2 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 by 2ని ఇలా రాయొచ్చా? సో 2 to the power ఆఫ్ 1 by 2 అని రాయొచ్చు కదా. ఇప్పుడు 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. అది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది? 2 to the power of minus 1 by 2 అవుతుంది. బేసులు ఈక్వల్ అయినప్పుడు, భూములు ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేస్తాం. అంటే 2 minus 1 by 2. 2లో నుంచి ఒక 1 by 2 తీసేస్తే ఎంత? 2 2s are 4, 4 minus 1 అంటే 3, 3 by 2. సో 2 to the power of 3 by 2 వచ్చిందా లేదా? 2 to the power of 3 by 2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 by 7 of a number is 2 by 3rd. What is the number? So 5 by 7 of a number is, ఓకేనమ్మా, 2 by 3. What is the number? అంటే x value is what? సో 2 by 3 ఇంటూ ఈ 5 by 7 అవతలకి వస్తే ఏమవుతుందండి? 7 by 5 అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా? 14 by 20, 14 by 2 7s are 14, 5 3s are ఎంత? 15. సో 14 by 15 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. So welcome to today's class. Today we are going to discuss RRE Group D 6th December 2018 Shift 1 paper. So let's start with question number 1. So question number 1 ఇందులో ఏమి ఇచ్చినారు చూద్దాం సార్. question number 5 గా ఇచ్చినారు. So we'll see this question. So ఇక్కడ మనం అడిగింది ఏంటంటే, ఇచ్చిన చిత్రానికి కుడివైపున అద్దం ఉంచినట్లయితే ఒకవేళ ఇక్కడ అద్దం ఉంది అని చెప్తా ఉన్నాడు సార్. ఒకవేళ ఈ ప్రాంతంలో అద్దం ఉంటే దీనికి వచ్చే ప్రతిబింబానికి దగ్గర పోలికగా ఉండేది ఏంటని అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ అద్దం ఉంటే
స్క్వేర్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే అప్పుడు ఖచ్చితంగా సో ఇది ఇలా లెఫ్ట్ నుంచి రైట్ ఉంది కాబట్టి మనకు కనిపించేటప్పుడు ఇది రివర్స్ లో కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న లైన్స్ అన్ని కూడా ఇలాగే కనిపించడానికి అవకాశం ఉంది. సో ఇలా వచ్చేది ఆన్సర్ అవుతుంది. సో ఈ లైన్స్ అనేవి కింద ఉన్నాయి కాబట్టి ఏకి పెట్టుకోలేము, సి కిందకు ఉన్నాయి, డిలో ఉన్నవంటి నిలువులు లేదు కాబట్టి ఇది అవడానికి అవకాశం లేదు. ఆప్షన్ బి మాత్రమే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. బి అనేది ఎందులో ఇచ్చినాడు, ఆప్షన్ డిలో ఇచ్చాడు కాబట్టి డి అనేది సరైన సమాధానము. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే సిలోగిజం మీద క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఆల్ విటమిన్స్ ఆర్ ప్రోటీన్స్, ఆల్ విటమిన్స్ ఆర్ ప్రోటీన్స్, తర్వాత ఆల్ ప్రోటీన్స్ ఆర్ ఫ్రూట్స్ అని ఇచ్చారు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సమ్ విటమిన్స్ ఆర్ నాట్ ఫ్రూట్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పైన ఇచ్చిన రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినప్పుడు కిందన నెగిటివ్ రావడానికి అవకాశం లేదు కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా తీసుకోము. రెండోది సమ్ ఫ్రూట్స్ ఆర్ విటమిన్స్ అని ఇచ్చారు. మొత్తం ఫ్రూట్స్ లో కొంత పార్ట్ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి రెండోది మాత్రం ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. ఓన్లీ 2 ఫాలో అంటే ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి అరేంజ్మెంట్ గురించి ఇచ్చున్నాడు. సో అరేంజ్మెంట్ లో అడిగింది ఏంటో చూద్దాం. షోలం 6 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 6 ఫ్రెండ్స్ కూడా ఇందులో కూర్చున్నారని చెప్పాడు. 6 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్, సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు అంట. సో ఇలా సర్క్యులర్ టేబుల్లో 6 మెంబర్స్ కూర్చొని ఉంటే మళ్ళీ అడుగుతుంది ఏంటంటే సోహం సిట్టింగ్ ఎడ్జసెంట్ టు నచికేత్. సో నచికేత్ అనే పర్సన్ కి సోనం అనేవాడు సిట్టింగ్ ఎడ్జసెంట్, ఇక్కడ సోనం రాసుకున్నాం. తుషార్ సిట్టింగ్ ఆపోజిట్ టు ప్రణవ్. సో ఇక్కడ రాద్దాం అనుకుంటే సోనం వచ్చేస్తాడు, ఇక్కడ రాద్దాం అనుకుంటే నచికేత్ ఉంటాడు కాబట్టి జస్ట్ ఇద్దరు ఇక్కడే రావాలి. ఏమిచ్చారు, తుషార్ ఇది సిట్టింగ్ టు ద ఆపోజిట్ టు పవన్ అంటే సపోజ్ ఇక్కడ తుషార్ తీసుకున్నా, ఇక్కడ ప్రణవ్ తీసుకున్నా. ఇలా తీసుకుంటే స్వప్నిల్ ఈజ్ సిట్టింగ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సోహం అండ్ ప్రణవ్. సోహంకి ప్రణవ్కి మధ్యలో స్వప్నిల్ ఉండాలి. సోహం ఎక్కడ ఉన్నాడు, ప్రణవ్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని రివర్స్ లో రాసుకుంటే సరిపోతుంది. అంటే తుషార్ని పైన తీసుకుంటాను, ఇక్కడ తుషార్ తీసుకుంటా, ఇక్కడ ప్రణవ్ తీసుకుంటా. ఇలా తీసుకుంటే స్వప్నిల్ ఈజ్ సిట్టింగ్ ఈక్వి డిస్టెన్స్ టు సోహం అండ్ ప్రణవ్. ప్రణవ్ నుంచి సోహం నుంచి చూస్తే ఈక్వి డిస్టెన్స్ లో స్వప్నిల్ ఉండాలి. అప్పుడు స్వప్నిల్ ఇక్కడ వస్తాడు. సోనం నుంచి చూస్తే ఒక గ్యాప్ తర్వాత ఉన్నాడు, ప్రణవ్ నుంచి చూస్తే ఒక గ్యాప్ తర్వాత ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడే పెట్టుకుంటాం. మిగిలిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అడిగిన ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు అనికేత్ అని ఇచ్చారు. సో అనికేత్ ఇప్పుడు అనికేత్ ఉంటే అనికేత్ ఆపోజిట్ లో ఉన్నారు, సోహం ఉన్నాడు కాబట్టి సోహం అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. సో తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ పుట్ డౌన్ ద ఇన్నేట్ హీలింగ్ సెన్స్ ఆఫ్ ద బాడీ. సో మనం ఎక్కువగా మన ప్రతి ఒక్కరి మానవ శరీరంలో బేసిక్ గానే మనకు తెలియకుండా మనకి వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి అనేది మామూలుగానే ఉంటుంది. అంటే కొన్ని సెల్ఫ్ మెడికేషన్ వల్ల కానివ్వండి, లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ రోగం వచ్చినప్పుడు కానీ బాడీ తనంతట కానీ ఆ రోగాన్ని నయం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. దాన్ని మనం ఎక్కువగా టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ వాడటం వల్ల ఆ సెల్ఫ్ హీలింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. దీన్ని బట్టి మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ అన్ ఇన్నెట్ హీలింగ్ సెన్స్ ఆఫ్ ద బాడీ. సో బాడీలో కొంత ఇన్నెట్ హీలింగ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుందంటే ఆబ్వియస్గా బాడీలో ఉన్నట్టే. రెండోది నౌ డేస్ వి డిపెండ్ మోర్ ఆన్ ఎక్స్టర్నల్ మెడిసిన్స్ అండ్ డు నాట్ అలౌ ద బాడీ టు రిపేర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఈ రోజుల్లో మనం ఎక్కువ ఇది వాడుతున్నామని చెప్తా ఉన్నాడు, కానీ అది ఎక్కడ చెప్పాడు, సో ఈ రోజుల్లో వాడుతామని ఇప్పుడు వాడతామని చెప్పాలి, కానీ ఈ జనరల్ యూసేజ్ అని గురించి చెప్పుకున్నాడు కాబట్టి మనం ఒకటి మాత్రమే సరైన సమాధానంగా చెప్పుకోగలం. సో ఓన్లీ 1 ఫాలోస్ ఆప్షన్ సి లో ఇచ్చారు. సో తెలుగులో ఏమి ఇచ్చినారో చూద్దాం దీన్ని ఒకసారి. ఔషధాల అధిక వినియోగం శరీరం యొక్క సహజమైన వైద్య గుణాన్ని తగ్గిస్తుంది అని ఇచ్చాడు. ఖచ్చితంగా, ఎందుకంటే శరీరానికి తనంతట తాను వ్యాధిని నయం చేసుకునేటువంటి ఒక గుణం ఉంటుంది. ఆ గుణాన్ని మనం ఏదైతే చర్య ఉందో దాన్ని మనం ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా మనం టాబ్లెట్లు ఇవ్వడం వలన ఈ న్యాచురల్ గా బాడీలో జరగాల్సిన పని అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. కాబట్టి శరీరంలో సహజమైన వైద్య గుణం ఉంటుందంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో మనం బాహ్య ఔషధంపై ఎక్కువ ఆధారపడుతున్నాము మరియు శరీరాన్ని స్వయంగా మరమ్మతు చేసుకోవడానికి అనుమతించట్లేదని ఇచ్చాడు. ఆ పైన ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్, ఇప్పటిలో జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇది సరైనది కాదు. సో ఒకటి మాత్రమే సరైనదిగా పెట్టుకుంటాము. సో అప్పుడు ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని మనం ఎంచుకుంటాం. తీర్మానం ఒకటి మాత్రమే అనుసరిస్తుందంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే స్టాపిల్ అను పదాన్ని RSZOKD గా రాస్తే ఎలా రాస్తున్నాం సార్? 19, 18 అంటే -1, 20, 19, -1, -1 -1 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా డైజెస్ట్ అనే పదాన్ని ఏ విధంగా రాయొచ్చు అని ఇచ్చారు. సో డైజెస్ట్ అనే పదాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే D-1
సో ఇక్కడ రాస్తున్నాం మీకోసం. సో డైజెస్ట్ అనే పదాన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని కూడా -1 రాసుకుంటాం. D-1C, I-1H, G-1F, E-1D, S-1R, T-1S. సో CHFDRS, that is there in option C. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో 4 పదాలు ఇచ్చారు. క్యాట్, నెయిల్, ఫ్రాగ్, గోట్. ఇక్కడ క్యాట్ పిల్లి, సకిలింపు, కప్ప, మేక అని ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 జంతువులు, నేఫ్ అంటే సకిలింపు అంటే గుర్రపు సకిలింపు అని అంటాం. గుర్రం అరిచే విధానం ఉంటుంది, దాన్ని సకిలింపు అంటారండి. మిగతా 3 జంతువులు ఒకటి మాత్రం సౌండ్ ఆఫ్ అన్ యానిమల్. కాబట్టి ఆప్షన్ బి డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇచ్చింది ఏంటంటే ఈ మ్యాథమెటికల్ సింబల్స్ ఏవైతే ప్లేస్ చేస్తే ఇక్కడ 87 ఈక్వల్ అవుతుందని అంటున్నారు. సపోజ్ ఫస్ట్ వన్ గమనించాము, ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాను, ఇక్కడ ఇంటూ పెట్టుకుంటే 152 ఇంటూ 2 అంటే ఇక్కడ 300 అయిపోతుంది. అది 87కి ఈక్వల్ అవడానికి అవకాశం లేదు కాబట్టి తీసేస్తున్నాం. రెండోది ప్లస్ డివైడ్ బై ఇచ్చారు. ఇక్కడ ప్లస్ పెట్టుకొని ఇక్కడ డివైడ్ పెట్టుకుంటే ఇది ఇందులో డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ ఈక్వల్ అవడానికి అవకాశం లేదు సార్. 152 డివైడ్ బై 2 అనుకుందాం. పోనీ అలా అనుకున్నా సరే 152 డివైడ్ బై 2 అంటే మనకి అరౌండ్ 71 వస్తుంది. 71 డివైడ్ బై 10 అన్నా 7.1. సో ఇది దానికి ఈక్వల్ అవ్వటం లేదు. మూడో చూస్తే మైనస్ డివైడెడ్ ఇంటూ డివైడ్ బై ఇచ్చున్నారు. ఈ 3 సింబల్స్ ఇక్కడ పెట్టుకుంటే 148 ఇంటూ 2 296 డివైడ్ బై 10 29.6 అది కూడా రావట్లేదు. సో ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. అంటే ఎలా పెట్టుకోవచ్చు, ఇక్కడ డివైడెడ్ బై తీసుకుంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటే 150 డివైడ్ బై 2 అంటే 75, 75కి 2 కలిపితే 77, 77కి 10 కలిపితే 87. సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనించండి. P told to Q, though I am the son of your father, you are not my brother. So how Q is related to P అని ఇచ్చారు. సో తెలుగులో చదువుకుందాం. P అనే వ్యక్తి నేను మీ తండ్రి గారికి కొడుకు అయినప్పటికీ మీరు నా సోదరుడు కాదు అని Qకి చెప్పారు. సో P ఏం చెప్తున్నాడంటే Q అనే పర్సన్ ఎదురుగా నుంచి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రాస్తున్నాం. P అనే వ్యక్తి Q అనే పర్సన్ ఏం చెప్తున్నాడంటే నేను మీ తండ్రి గారు అంటే Q యొక్క తండ్రి గారికి కొడుకునే, నేను మీ Qకి చెప్తున్నాను అనమాట. నేను మీ తండ్రి గారి కొడుకునే కానీ నువ్వు నా సోదరుడు కాదు అంటే Q ఏమవుతుంది, సోదరి అవ్వాలి. ఇద్దరు తండ్రి ఒకటైనప్పుడు సోదరి అవ్వడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇఫ్ ఫోన్ ఈజ్ రిటన్ యాజ్, ఫోన్ అనే పదాన్ని RJQPGగా రాస్తే అంటే 16, 18 ప్లస్ 2, 8, 10 ప్లస్ 2, 15, 17 ప్లస్ 2 అంటే అన్నింటిలో కూడా +2 అనేది లాజిక్ గా ఉంది కాబట్టి అదే లాజిక్ ని ఇక్కడ అప్లై చేసుకుంటే వాటర్ అనే పదాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది +2 అంటే YCVGT, YCVGT, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో +2 అనేది ఈ క్వశ్చన్ కి లాజిక్ గా ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ప్రశ్న క్రింది బొమ్మ యొక్క అద్దపు ప్రతిబింబాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో అద్దపు ప్రతిబింబాన్ని ఎంచుకోండి అని చెప్పి ఇక్కడ లైన్ లా ఇచ్చున్నారు సార్. హోప్ దిస్ ఇస్ విజిబుల్ టు ఎవ్రీవన్. ఇది కనిపిస్తుంది. ఇక్కడ కింద ఒక లైన్ అంటే మిర్రర్ ఎక్కడ ఉందంట. మిర్రర్ కింద ఉంది. అక్కడ ఏం ఎలా చూడాలి సార్, మనం వాటర్ ఇమేజ్ లా చూడాలి. ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. వాటర్ ఇమేజ్ లా చూడాలి. సో వాటర్ ఇమేజ్ లా చూస్తే ఇది కిందకు ఉంది కాబట్టి మనం మిర్రర్ లో చూసినప్పుడు ఇలా కనిపించాలి. సో ఇలా ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిగా మాత్రమే ఉంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకు క్లియర్ గా ఇచ్చింది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఏ ఈజ్ బిగ్గర్ దెన్ క్యూ, ఆబ్జెక్ట్ సి ఈజ్ బిగ్గర్ దెన్ ఎస్ అని ఇచ్చారు. సో దీన్ని ఎలా చేయొచ్చు చూద్దాం. ఆబ్జెక్ట్ ఏ ఈజ్ బిగ్గర్ దాన్ క్యూ, ఆబ్జెక్ట్ సి ఈజ్ బిగ్గర్ దాన్ ఎస్. క్యూ కంటే ఏ పెద్దది, ఎస్ కంటే సి పెద్దది అని ఇచ్చారు. అయితే మీరు దీని ద్వారా ఏమి కంక్లూడ్ చేయొచ్చు అన్న ప్రశ్న. ద ఆబ్జెక్ట్ ఎస్ ఈజ్ స్మాలర్ దెన్ క్యూ అని ఇచ్చారు. ఆబ్జెక్ట్ ఎస్ ఈజ్ స్మాలర్ దెన్ క్యూ. ఇది ఒక సెట్ కింద 2 సెట్ల కింద ఇచ్చినప్పుడు అసలు రెండింటికి రిలేషన్ చెప్పగలమా మనం? చెప్పలేము. కాబట్టి సింపుల్ గా కెనాట్ సి అని పెట్టుకుంటే సరిపోద్ది. క్యూ అనేది ఏ కంటే చిన్నది, ఎస్ అనేది సి కంటే చిన్నది అని ఇచ్చారు. అసలు ఆ క్యూ ఏకి కానీ సిఎస్కి కానీ సంబంధం లేదు. మనం క్యూ గురించి ఎస్ గురించి చెప్తే మనం చెప్పలేము కాబట్టి కెనాట్ సి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. పిల్లో ఈజ్ రిలేటెడ్ టు రెస్ట్. దిండు అనేది విశ్రాంతికి సంబంధించింది. అదేవిధంగా కింది వాటిలో దేని బూట్లతో సంబంధం ఉంటుందంటే దాని షూస్ ఇస్ రిలేటెడ్ టు రన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మళ్ళీ మనకి క్రిటికల్ రీజనింగ్ మీద ప్రశ్న అడుగున్నాడు. డ్యూ టు ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ దేర్ ఈస్ అ హ్యూజ్ డిప్రెషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒకసారి తెలుగులో కూడా చదువుదాం చూడండి సార్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా వేగంగా పెరగడం వల్ల వనరుల కొరత తీవ్రంగా ఉంది.
సో కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల జనాభా కూడా పెరుగుతూ ఉన్నారు, అభివృద్ధితో పాటు జనాభా కూడా పెరుగుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే సహజ సిద్ధంగా మనకు దొరికే వనరుల యొక్క కొరత కూడా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. సో ఆబ్వియస్ గా అలాంటప్పుడు ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ద పాపులేషన్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విల్ నాట్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ పాపులేషన్ అనేది ఫ్యూచర్ లో పెరగదు అని చెప్తున్నాడు. అసలు ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడు కంక్లూడ్ చేసే అవకాశం ఎక్కడ ఇవ్వలేదు మన క్వశ్చన్ లో, కాబట్టి ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము. It will be very difficult for the governments of developing countries to provide its people with a decent quality of life. ఎప్పుడైతే జనాభా పెరుగుతూ ఉన్నారో, వనరుల యొక్క కొరత ఏర్పడుతూ ఉన్నదో, సో జనాభా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వనరులు కల్పించడంలో ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమవుతుంది. వాళ్ళకు ఒక నాణ్యమైన జీవితాన్ని అందించడం కూడా, క్వాలిటీ లైఫ్ అందించడం కూడా విఫలం అవుతుంది. ఎందుకు అవుతుంది విఫలం అని అంటే, వనరుల కొరత జరిగినప్పుడు అందరికీ అన్ని అందవు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మాత్రమే సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. క్రింది ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనండి అని ఇచ్చారు. ఇందులో ఇచ్చిన త్రిభుజాల సంఖ్యను ఎలా కనుక్కుంటాం? ఇందులో ఉన్నటువంటి ఇండివిజువల్ ఇచ్చిన ఫస్ట్ రాసుకుంటాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి మనం చూడగానే కనిపిస్తున్నాం. అంటే 10 ఉన్నాయి ఇందులో. ఇవి కాకుండా ఇంకేముంటాయి అంటే 1 and 2 కలిపితో ట్రయాంగిల్ అవుతుంది, 3 and 4 కలిపితో ట్రయాంగిల్ అవుతుంది, 5 and 6, అలాగే 7 and 6 ఒక ట్రయాంగిల్ అవుతుంది. దాంతోపాటు 8 and 9 కలితో ట్రయాంగిల్ అవుతుంది, 9 and 10 కలితో ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 8 and 7 కలిపిన ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని 10 11 12 13 14 15 16 17 ఇక్కడ 17 అయినాయి. ఇవి కాకుండా ఇంకేమవుతాయి అని అంటే, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు 3 కలపడం వల్ల ఏమైనా తయారవుతున్నాయా అంటే ఖచ్చితంగా తయారవుతుంది. సరే ఎలా అంటే తీసుకోవాలి గమనిద్దాం. ఇక్కడ 9 8 7 6 ఇక్కడ ఉన్న సంఖ్యల్లో 9 8 7 6 సంఖ్యలు కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఇందులో చూసుకుంటే ఇక్కడ మాత్రం లైన్ ఉంది కాబట్టి, తర్వాత ఇక్కడ చూసుకుంటే 4 5ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. 4 5 అలాగే 1 10 కూడా అవకాశం ఉంది. అలాగే 2ని 3ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అదే 9 8 7 వరకు కూడా తీసుకున్నాం. సో 17 తర్వాత 18 19 20 21 వరకు ఏర్పడినాయి. 21 తర్వాత ఇంకెన్ని ఉన్నాయంటే ఇక్కడ మనం గమనిస్తే ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ అవడానికి అవకాశం ఉంది. ఇందులో హాఫ్ కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం రాసి పెట్టుకుంటే 2 3 4 5 ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు 1 10 9 8 7 6 అంటే ఈ సగభాగం ఇక్కడ నుంచి కింద ఉన్నదంతా కూడా ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత పైన ఉన్నదంతా రాసుకున్నాం. తర్వాత ఇటువైపు నుంచి కింద నుంచి అబ్జర్వ్ చేస్తే సో ఇలా తీసుకుంటే ఈ కింద ఉన్న కూడా ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ఇదంతా కూడా ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 9 7 5 4 కూడా ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మొత్తం 10 తర్వాత 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 సో మొత్తం 24 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. వాట్ విల్ బి ద నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద బిలో సిరీస్ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే C3A1 అని ఇచ్చారు. C3A1 ఇక్కడ ఏమి ఇచ్చారు? G7 అని ఇచ్చారు. C3 అంటే C అంటే 3, G అంటే 7, 4 కలపాలి. 3 + 4 7. ఇక్కడ రెండే చూద్దాం సార్. C3ని G7 గా రాశారు. అంటే ఎలా రాశారు సార్? C3 అనే దాన్ని G7 గా రాయాలంటే +4 కలుపుకోవాలి. ఇన్ ద సేమ్ వే దీనికి ఇంకా +4 కలుపుకుంటే G అంటే 7 14 అంటే K అవుతుంది. 7కి 4 కలిపితే 11 K 11 అని రావాలి. తర్వాత లెటర్ చూద్దాం. A1 E5 అని ఇచ్చారు. A1 E5 అవ్వాలంటే ఏం చేయాలి? +4 కలుపుకోవాలి. అలా ఇక్కడ కూడా +4 కలుపుకుంటే E + 4 I అవుతుంది, 9 అవుతుంది. సో K11 I9 అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. సో ఇలా డైరెక్షన్స్ మీద క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఇది ఇచ్చింది ఏంటంటే ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అంటే నార్త్ ఈస్ట్ అనేది నార్త్ అయిపోయిందంట. అంటే ఇక్కడికి నార్త్ ఈస్ట్ వచ్చేసింది. ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ నార్త్ దెన్ వాట్ వుడ్ వెస్ట్ బికమ్స్ అని ఇచ్చారు. సో ఇది ఎలా మూవ్ అయిపోయిందంటే వెస్ట్ బికమ్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట, సౌత్ వెస్ట్. సో నార్త్ ఈస్ట్ అనేది నార్త్కి వచ్చేసింది అంటే 90 degrees వెనక్కి వచ్చేసినప్పుడు వెస్ట్ కూడా ఏమవ్వాలి? వెనక్కి 90 degrees వచ్చాయి, 45 degrees వెనక్కి వచ్చేయాలి. 45 degrees వెనక్కి వస్తే సౌత్ వెస్ట్ గా చెప్పుకోవచ్చు. అది ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. సో ఈశాన్యం ఉత్తరంగా మారిందని చెప్తున్నాను. ఇంకొకసారి రాస్తున్నాయి కదా తెలుగులో కూడా.
ఇక్కడ ఈశాన్యం ఉంటుంది. ఆ ఈశాన్యం అనేది ఇక్కడికి వచ్చేసింది అంట, అంటే 45 డిగ్రీలు అప్సవ్య దిశలో వచ్చింది. అలాగే ఇక్కడ ఉండాల్సినటువంటి అప్పుడు పడమర అనేది వెనక్కి రావాలి, అక్కడికి ఎక్కడికి వస్తుంది, మన ఈ నైరుతికి వస్తుంది. కాబట్టి నైరుతి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న ఇచ్చింది ఏంటంటే, షుడ్ స్పీడ్ డ్రైవింగ్ బి ఇంపోజ్డ్ ఆన్ హెవీ పెనాల్టీస్. సో స్పీడ్ డ్రైవింగ్ చేయడం అనేది దాని మీద పెనాల్టీస్ ఏర్పాటు చేయాలా, పెనాల్టీస్ పెట్టాలని అడుగుతా ఉన్నారు. ఆర్గ్యుమెంట్స్ ఎస్, స్పీడ్ డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ రోడ్ డెత్స్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో చాలా మంది మనం అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎందుకు సార్ ఈ పెనాల్టీస్ వేస్తా ఉన్నారు, మాస్క్ పెట్టుకోకపోతే పెనాల్టీ వేస్తా ఉన్నారు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఎందుకు వేస్తూ ఉన్నారంటే, సో పెనాల్టీ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మెసేజ్ అన్నమాట. అంటే ప్రతిసారి మనం చెయ్యండి అని పని చేయనప్పుడు ఖచ్చితంగా మనం పెనాల్టీ వేసినప్పుడు ఖచ్చితంగా దానికైతే కొంత యాక్షన్, దానికంటే కొంత రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాస్క్ కూడా విశాఖపట్నంలో కానీ ఇంకెక్కడైనా ఏ స్టేట్ డిస్ట్రిక్ట్ అయినా మనం తీసుకుంటే కొంచెం మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మాస్క్ అనేది కంపల్సరీ చేశారు. మీరు బైక్ డ్రైవింగ్ చేస్తున్నా సరే, కార్లో వెళ్తున్నా సరే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునే బయటికి రావాలి. సో మాస్క్ ఎవరైతే పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా చలానాస్ వేస్తున్నారు. చలానా వేయటం వల్ల ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ మాస్క్ పెట్టుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మాస్క్ పెట్టుకుంటే కరోనాను ఆపొచ్చు. అలాగే ఇలా పెనాల్టీస్ వేయడం వల్ల ఏదైతే మన ప్రాబ్లం ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి షుడ్ స్పీడ్ డ్రైవింగ్ బి ఇంపోజ్ హెవీ పెనాల్టీస్ అంటే ఖచ్చితంగా సార్ పెనాల్టీస్ అంటే వెయ్యాలి. ఎస్, స్పీడ్ డ్రైవింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ రోడ్ డెత్స్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో గణాంకాల ప్రకారము రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంది దేని వల్ల అంటే అతి వేగం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి పెనాల్టీస్ వేయాల్సిందే. సో మనం దీన్ని హ్యాపీగా ఫస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ అవుతుందని చెప్పొచ్చు. రెండోది నో. నో అంటే ఏంటి, పెనాల్టీస్ వేయకూడదు అని చెప్తా ఉన్నాడు. స్పీడ్ డ్రైవింగ్ హెల్ప్స్ అ పర్సన్ టు రీచ్ హిస్ డెస్టినేషన్ సూన్. సో స్పీడ్ గా డ్రైవింగ్ చేయడం వల్ల తన గమ్యాన్ని ఫాస్ట్ గా చేరుకోగలదు కదా, సో అలాంటప్పుడు వేయకూడదు అని చెప్తున్నాడు. అది సరైన పద్ధతి కాదు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు త్వరగా వెళ్ళాలి అంటే కొంత త్వరగా బయలుదేరాలి అని చెప్పుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ ఓన్లీ 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి ఇచ్చింది ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ is arguments. Government should implement price control on medicines and medical services. సో గవర్నమెంట్ వైద్యము అలాగే వైద్య సేవల మీద ప్రైస్ అనేది కంట్రోల్లో పెట్టాలని అడుగుతాం. ఖచ్చితంగా చేయాలి. సో ఏ దేశంలో అయితే వైద్యము మరియు విద్య అనేది ఉచితంగా అందించబడుతుంది ఆ దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెండింటినీ ఉచితంగా అందివ్వాలి. సో ఎస్, ప్రైస్ కంట్రోల్ ఇన్ హెల్త్ కేర్ హ్యావ్ ద నోబుల్ ఇంటెన్షన్ ఆఫ్ ఎన్హాన్సింగ్ పేషెంట్ వెల్ఫేర్ ఫర్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. కాబట్టి ప్రైస్ కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం అని చెప్పారు. దాన్ని తెలుగులో ఏమి చూద్దాం సార్. అవును, ఆరోగ్య సంరక్షణలో ధరల నియంత్రణ అనేది పేద మరియు మధ్యతరగతి ప్రజల రోగుల సంక్షేమాన్ని పెంచే గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉందని చెప్పాడు. ఖచ్చితంగా దీన్ని ప్రైస్ కంట్రోల్ చేయడం వల్ల ఈ పేదలు మధ్యతరగతి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. లేదు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు నష్టాలను చవిచూస్తాయి లేక తక్కువ లాభం పొందుతాయి. ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టాల్లో అయిపోతాయి. కాబట్టి రేటు తగ్గించకూడదు అంటున్నాడు. అది సరైనది కాదు, ఒకటి మాత్రమే సరైన వాదన. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఇలా ఇచ్చున్నాడు, భారతదేశము తెలంగాణ హైదరాబాద్ దేంతో రిప్రజెంట్ చేయొచ్చు అంటే, తెలంగాణ అనే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఉంది, హైదరాబాద్ అనేది తెలంగాణ స్టేట్ లో ఉంది, తెలంగాణ అనేది ఇండియాలో ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఆప్షన్ ఏతో రిప్రజెంట్ చేసుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. వాల్ బ్రిక్ అని ఇచ్చారు. సో వాల్ బ్రిక్ అంటే బ్రిక్ ద్వారా వాల్స్ తయారు చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ దేని ద్వారా తయారు చేస్తారంటే యాన్ ద్వారా తయారు చేస్తారు. యాన్ అంటే ఏంటి, వస్త్రం ద్వారా తయారు చేస్తారని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. లీలా గోస్ ఫర్ ఏ లాంగ్ డ్రైవ్ టువర్డ్స్ సౌత్. ఇలా సౌత్ వైపు లాంగ్ డ్రైవ్ వెళ్ళిందంట. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ టేక్స్ 90 degrees left and then takes 45 degrees left turn, 45 degrees left, okay, to enter a by lane. Which direction Leela heading towards అని ఇచ్చారు. So Leela goes for a long drive towards south. After some time she takes 90 degrees left and then 45 degrees left turn. So 90 degrees left అంటే ఆబ్వియస్ గా 2 times left అంటే 135 degrees లెఫ్ట్ టర్న్ అవ్వాలి. సో సౌత్ వైపు ఉన్న పర్సన్ లెఫ్ట్ కి 90 అంటే ఇది 45 degrees అంటే ఇలా ట్రావెల్ చేస్తుంది. సో 45 degrees ఇలా ట్రావెల్ చేస్తుందంటే షీఈస్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, తర్వాత ప్రశ్నలో ఇచ్చింది చెరిష్. ఎస్, ఈ పదాలు ఇచ్చున్నాడు మనకి. ఈ పదాల యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. చెరిష్ అంటే ఆదరించడము. చెరిష్ అంటే మీనింగ్ ఏంటంటే ఆదరించడం. అబార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అసహించుకోవటం.
అసహించుకోవడం. డిస్పైజ్ అంటే మీనింగ్ అంటే వేరు పెట్టడం, అంటే దగ్గరికి రానివ్వకపోవడం అనమాట. నువ్వు వేరు నేను వేరు అని చెప్పేదాన్ని డిస్పైజ్ అని అంటారు. లోత్ అన్నా సరే అసహించుకోవటమే. సో ఏది సిమిలర్ గా ఉంది అని అంటే ఆదరించడం అనేది మిగతా మూడితో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. ఇఫ్ టూ ఫ్రెండ్స్ ఎంటర్ ఏ రెస్టారెంట్ దట్ హ్యాస్ అన్ ఎంట్రన్స్ ఫేసింగ్ ఈస్ట్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ రెస్టారెంట్ లోకి వచ్చారంట. వచ్చినప్పుడు ఎలా ఉంది? సపోజ్ ఇది రెస్టారెంట్ ఇలా ఉంది. ఓకే, టూ ఫ్రెండ్స్ ఎంటర్ ఏ రెస్టారెంట్ దట్ హ్యాస్ అన్ ఎంట్రన్స్ ఫేసింగ్ ఈస్ట్. సో ఈ ఎంట్రన్స్ యొక్క డోర్ ఇక్కడ ఉంది, అది ఎటువైపు చూస్తూ ఉంది? ఈస్ట్ వైపు చూస్తూ ఉంది. అంటే ఈస్ట్ వైపు ఎంట్రన్స్ ఉందని ఎవరిని వెళ్తే లోపలికి ఎటువైపు వెళ్ళాలి? వెస్ట్ వైపు వెళ్ళాలి. దేవర్ ఆస్క్ టు టేక్, ఇప్పుడు ఎవరో ఇలా నడుచుకుంటూ వస్తున్నారంట, ఎంట్రన్స్ నుంచి నడుచుకుంటూ వచ్చి దేవర్ ఆస్క్ టు టేక్ ఎ రైట్ అని, ఇలా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళని ఇలా రైట్ సైడ్ టర్న్ అవ్వమని చెప్పారు. అంటే ఎటువైపు వెళ్తారు? నార్త్ వైపు వెళ్తారు. సో డిడ్ ద టర్న్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద రెస్టారెంట్ టు ఆక్యుపై ద సీట్స్. సో ఇలా లోపలికి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు రైట్ టర్న్ అవ్వమంటే ఏ డైరెక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తారని ఇచ్చాడు? నార్త్ ఈస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనించండి. ఇఫ్ నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్, ఒకసారి చూద్దాం. ఇఫ్ నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్, నార్త్ అనేది నార్త్ ఈస్ట్ వచ్చేసింది అంటే ఏమైంది? 45 డిగ్రీలు సవ్య దిశలోకి వచ్చేసింది సార్. నార్త్ బికమ్స్ నార్త్ ఈస్ట్, దెన్ వాట్ విల్ నార్త్ ఈస్ట్ బికమ్స్? అప్పుడు నార్త్ ఇక్కడ ఉన్న నార్త్ ఈస్ట్ ఏమవుతుంది? కిందకి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేస్తుంది, ఈస్ట్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. ఇందులో ఉన్నటువంటి ఇక్కడ ఒక అరేంజ్మెంట్ ఇచ్చి ఇందులో మనకి చతురస్రాల సంఖ్యను లెక్కించండి అని ఇచ్చాడు. చతురస్రాల సంఖ్య అంటే మీరు జాగ్రత్తగా కానీ గమనిస్తే ఇందులో మనకి ఇలాంటి షేప్ అవుట్ కనిపిస్తుంది సార్. ఇలా ఉంటే ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 1, 2, 3, 4 ఇవన్నీ కలిపి 1 అంటే మొత్తం 5 ఇందులో ఉంటాయి. అంటే ఈ లోపల ఉన్న దాంట్లో 5, బయట ఉన్న సర్కిల్లో 5 అంటే మొత్తం 10. అవి కాక ఈ బయట ఉన్న సర్కిల్ స్క్వేర్ కలిపితే 1, 11 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. కింద ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగారు. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? అందులో మనం ఉన్నటువంటి సింగిల్ గా చూసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 ట్రయాంగిల్స్ మనకి డైరెక్ట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఏం తీసుకోవచ్చు? 7, 8 అనేది ఒక ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 6, 7 అనేది ఒక ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రెండు కాకుండా మనం 2, 3 కూడా ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 1, 10 ఒక ట్రయాంగిల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 2, 10 అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. తర్వాత 10, 9 అని ఒక ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 2, 9 కూడా 2, 10, 9 కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో 10 తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17 అనేవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటి అంటే, సో ఈ శ్రేణిలో తదుపరి పదం ఏంటి అని అడిగారు. శ్రేణిలో తదుపరి పదం ఏంటి అని అడిగితే ఎలా చెప్తాము ఇందులో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 22, 18, 48 అని ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ సిరీస్ ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో వాల్యూస్ అనేవి ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అలా కాకుండా ఇలా ఫ్లక్చువేషన్ కనిపించింది, నెంబర్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నాడు అనిపించింది. ఇక్కడ 22 తర్వాత 18 కనిపించింది. అరే నెంబర్ తగ్గింది కదా, 40, 48, 50 పెరిగిన ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ తక్కువగా ఉందంటే ఖచ్చితంగా ఇలా ఆల్టర్నేటివ్ ఏదైనా అవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త గమనించినప్పుడు 22, 40 అంటే 18 కలిపా, 40, 58 అంటే ఇక్కడ 18 కలుపుకున్నాం. ఇప్పుడు ఇది చూద్దాం. 18 నుంచి 48 అంటే ఇక్కడ ఒక 30 కలిపాను. ఇప్పుడు 48 నుంచి 30 కలిపితే నాకు 78 అనేది ఆన్సర్ రావాలి. సో 78 అనేది సమాధానం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.